కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో మొట్టమొదటిసారిగా జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. అంతకుముందు ప్రతి వస్తువుపై పన్నుల శాతం అనేది విడివిడిగా ఉండేది. కానీ జీఎస్టీ వచ్చిన తర్వాత అన్ని పన్నులను కూడా ఇందులోనే విలీనం చేసి ఒకే పన్ను రూపంలో తీసుకొచ్చింది మోడీ సర్కార్. అయితే ఇది అమల్లోకి వచ్చిన మొదట్లో చాలానే నెగిటివిటీ ఎదురైంది. ఎందుకంటే జీఎస్టీ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి వస్తువు యొక్క ధరలు విపరీతంగా పెరగడంతో కామన్ పీపుల్స్ లో కూడా జీఎస్టీ అంటేనే ఒక రకమైన భయం ఏర్పడుతూ వచ్చింది. అయితే జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉందని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందుకే ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా జీఎస్టీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు మోడీ సర్కార్. ప్రభుత్వం భావించినట్టుగానే అట్ ప్రెజెంట్ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 5 దేశాల జాబితాలో మన దేశం కూడా ఉంది. రాబోయే రోజుల్లో టాప్ 2కి చేరుకునే అవకాశం కూడా ఉందంటూ నివేదికలు చెబుతున్నాయి. మరి ఈ టైంలో యూటర్న్ తీసుకుని జీఎస్టీ విషయంలో సడన్ గా మార్పులు చేసింది